పార్టీకి సంబంధించి సార్ ఇది అంతర్గత విషయం ఎలా అవుతుంది? ఒక పర్సన్ ఒక పార్టీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే అవుననుకున్నా కాదనుకున్నా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి రెస్పాన్సిబుల్ సిటిజన్, రెస్పాన్సిబుల్ ప్రతినిధి ఎమ్మెల్యేనే. అది వైసీపీయా, కాంగ్రెసా, ఇంకో పార్టీలకు అతీతంగా అతను ఎమ్మెల్యేనే. ఎవరికి ఏ పని కావాలన్నా మనం అతని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏమైనా సలహాలు కావాలని కూడా కావాలన్నా, ఆయనకి డెవలప్మెంట్ కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే గెలిచేంతవరకే పార్టీ, గెలిచిన తర్వాత ఆయన ప్రజల మనిషి కావాలి, ప్రజల్లో తిరగాలి, ప్రతి మనిషికి ఆన్సరబుల్ ఉండాలి. నువ్వు నాకు ఓటే లేదు, నేను నీకు ఎందుకు సమాధానం చెప్తాలి, ఇలాంటి వైఖరి మనం వెళ్ళకూడదు. అలాగే సుధాకర్ గారు ఇందాక చెప్తా చాలా చాలా మంచి విషయాలు. కూటమి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారిందో మా నోటి కంటే ఆయన నోటితో ఆయన క్లారిటీగా చాలా బాగా చెప్పారు సార్. ఆయన చెప్తే ఒక సామెత చెప్పారు, పాయసం బాగా చాలా బ్రహ్మాండంగా చేసాం, మంచి స్వీట్గా, మంచి టేస్ట్గా, కలర్ఫుల్గా ఉంది, ఏగ పడితే మనం తినలేం కదా, ఏగ తీసి తినొచ్చుగా, ఇంకోళ్ళు అలా చెప్పారు. పడింది ఏగ కాదు, ఏగ పడితే సరే ఒకే ఏగని తీసి తినొచ్చు, పడింది ఏగ కాదు, పడింది విషం పడింది. విషం పడినప్పుడు పాయసం మొత్తం కింద పడేయాలి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు వైఖరి చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తీసి పక్కన పడాలి, అవసరమైతే కూర్చోబెట్టి నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చెయ్యి, బై ఎలక్షన్లు వస్తే ఒక మల్లయ్య పొల్లయ్య ఎల్లయ్య ఇచ్చి గెలిపించుకుని చెప్పే విధంగా ఈరోజు పార్టీ హైకమాండ్ ఉండాలి. మీరు చూస్తుంటే సార్ స్టార్టింగ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మీరు అవుననుకున్న కథను అమరావతి జేఏసీ కింద పనిచేసి చివరి మూమెంట్లో టికెట్స్తే పోయి ఎమ్మెల్యే గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేకి 3 నెలలకి 4 నెలలకి ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉన్న కమిషన్ ఏదైతే దాన్ని ఏమంటారు క్రమశిక్షణ సంఘం ఉంది కానీ పార్టీ పొలిటికల్ మెంబర్స్ కానీ పిలిపించుకొని మాట్లాడి మందలిచ్చారు. మందలించిన తర్వాత ఆయన కూడా చాలాసార్లు మందలించిన తర్వాత కూడా రిపీటెడ్గా చేశాడు. అంటే ఆయన ఒక్కడే చేయడం కాదు సార్, ఆయన్ని మనసులో పెట్టుకొని చాలామంది అది రిపీటెడ్గా చేయడం చూశారు. నిన్న కాక మొన్న ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే కానీ గతంలో ఉన్న ఇంకొకరు కూడా చేయడం చూసావు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే అవుననుకున్నా కాదనుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద గ్రిప్పు పోయిందా ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, నారా లోకేష్ గారికి పార్టీ మీద ఇంకా గ్రిప్పు రాలేదా అన్న వైఖరి ఈరోజు మనకి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, మన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలి, మన నాయకులు క్రమశిక్షణతో ఉండాలి, మనం క్రమశిక్షణకు పెట్టిన మారు పేరు అనేది పొద్దుగులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి ఈరోజు మీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతున్నారు అంటే మీకు ఎందుకు సార్ గ్రిప్ ఉండలేదా? అంటే అక్కడ నుంచి కొద్దిమంది రావడం, ఇబ్బంది పెట్టడం, కొద్దిమంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు పార్టీ గురించి అసలు ముందు నుంచి కూడా తెలియకుండా పోవడం, వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఏంటనేది అట్లాంటి ఇబ్బంది వస్తుంది. 2014 to 2019 మధ్య ప్రతిది మనం చూసాం. 2019 ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా పర్లేదు కానీ మా ఎమ్మెల్యే మడు గెలవకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఓటేస్తే ఏ ఎమ్మెల్యే గెలవలేదు సార్. టీడీపీ ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ ఎవరికి ఓటేశారు, వైసీపీ వాళ్ళకి ఎట్టితే వైసీపీలో గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ అయ్యారు. ఆ టైంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చూసుకోవాలా, పట్టించుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలా. ఆయన పొద్దుగులు అమరావతి పోలవరం అని చెప్పి ఆ చుట్టూ తిరగడం జరిపోయింది. తీరా చూస్తే ఓడిపోయారు. ఏం జరిగింది ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ఆ రోజు ఆయన పట్టించుకోవాలా. అలాగే ఈరోజు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటో ప్రతిదీ చెక్ చేసుకోవాలి కదా సార్. ఎగ్జాంపుల్కి పెద్దలు ఒకటి చెప్పడం జరిగింది, ట్యాక్స్ పేయర్స్ మనీతో ఒక మినిస్టరు ఏం చేస్తున్నాడు, 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతున్నారు. దిగిన తర్వాత ఆయన ఒక్కరే కాదు, ఆయనకు ఇంకో గది పెట్టుకుంటున్నారంట. అంటే ఏం జరుగుతుంది? ఈ వీడియోలు ఇవన్నీ బయటికి రాలేదు కాబట్టి పర్లేదు, బట్ తెలుగుదేశం పార్టీ సోదరులు చెప్పినప్పుడు మనం కూడా పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జనాలు కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. డెవలప్మెంట్ ఎక్కడ ఏం జరిగిందో దీనికంటే కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఏమవుతున్నాయి, ఇలాంటి బ్యాడ్ ఏమొస్తుంది, దీని మీద ఎక్కువ స్పందించడానికి జనాలు కూడా క్యూరియాసిటీగా ఉండాలి. మరి అలాంటి రాకుండా చూసుకోవాలి కదా. మీరన్నట్లే ఇంకొక మాట అన్నారు, మీరు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చెడగొడుతున్నారని. ఆ పక్క పార్టీ నుంచి వచ్చే వాళ్ళు చెడగొట్టే వ్యక్తుల్ని మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సుధాకర్ రెడ్డి గారు అదే మరి మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మీ దగ్గర కార్యకర్తలు లేరా, మీ దగ్గర నాయకులు లేరా? సార్ నేను నిజంగా నిస్వార్థంగా చెప్తున్నా సార్, 2019 to 2024 మధ్య ఇందులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చాలామంది ఎమ్మెల్యేలు దాదాపు 70% గ్రౌండ్ స్థాయిలో ఎవరు కష్టపడడం లేరు సార్. గ్రౌండ్ స్థాయిలో ఎవరు కష్టపడడం లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చాలామంది దూరంగా ఉన్నారు.
ఏది 2-3 టర్ములు ఎమ్మెల్యేలు గెలిచి మినిస్టర్ పదవి చేసినప్పుడు కూడా మనకెందుకురా బాబు ఈ రాజకీయం అని చెప్పి దూరం ఉండి లాస్ట్ 6 months 1 year చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, మళ్ళీ మన పార్టీకి దగ్గర అవుతాం అని చెప్పి దగ్గరైన వాళ్ళు తెప్పించి చాలా మంది లేరు సార్. మరి ఆ సమయంలో ఎవరు ఫైట్ చేశారు? సాధారణ కార్యకర్తలు, సాధారణ నాయకులు ఫైట్ చేశారు సార్. మరి ఫైట్ చేసిన కార్యకర్తల నాయకులకి ఈరోజు పదవులు వస్తున్నాయి అంటే ఇందాక మా పెద్దలు చెప్తున్నారు, పదవులు ఎవరికి వస్తున్నాయి? 20 లక్షలు పెట్టో 30 లక్షలు పెట్టో మండల పార్టీ అధ్యక్షులు కొనుక్కుంటున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఎంతగా దిగజారనేది ఈరోజు మనం గమనించాలి సార్. ఇంకోటి పవన్ గారు, మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు నాడు 2019-24 మధ్య వైసీపీలోని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళు ఏదైతే ధోరణి అవలంబించారో అదే ధోరణి ఇప్పుడు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే అవలంబిస్తున్నారు. అదే విధంగా డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టారు తప్పించి ప్రజలకు ఏం కావాలి, ప్రజలు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాటిని బయటకు తీసుకురావడంలో కొద్ది మంది వెనకబడతా ఉన్నారు అనేది కదా. ఏవైతే ఇచ్చారో సంక్షేమ పథకాలకు సంబంధించో లేదంటే హామీలో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి కదా. ఫ్రీ బస్సు కూడా మొన్న అయిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో పథకాలంటే సూపర్ 6 కాదు సార్. సూపర్ 6తో ప్రజలకి సంబంధం కొంతవరకు ఉంటుంది. అవి సంబంధం లేకుండా కూడా చాలా విషయాలు ఉంటాయి సార్. పలానా పోలీస్